मॉडल किसका है? ఓం శ్రీ రాధాకృష్ణ. జూనియర్ యాదవ్ కమాండో చిన్న పిల్లలది. ఆహా, ఇట్లాగా. ఎరువేలు ఉందా? ఇది ఒకటే ఉండదా? సైజ్ ఎంత ఒకటే ఉండదా? साइज 5 नहीं पूरा लेना क्या? पूरा लेना आपकी मर्जी, एक है तो एक ले लो। अच्छा, कितना होना? एक ही होना ना? एक ही होना है. कितना होना? कौन सा साइज है वो बोलो। अच्छा, साइज बोलो। स्क्रू बताओ ना. स्क्रू स्क्रू क्या, कौन सा स्क्रू देना वो? इधर దేనికోసం కావాలి అది చెప్పండి. कूलर कूलर के. कूलर क्या? कूलर को एलन के क्या को होता है? वो वैसे ही दिया अंदर का वो. ऐसे मालूम नहीं, स्क्रू बताओ ना, तुम्हारे पास स्क्रू रहता ना. वो टाइप का स्क्रू नहीं रखते ना, ऐसा कौन भी। मैं बताओ एक मिनट. हाँ ఇది ఇట్లా ఫోటో తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించిన నా షాప్లో. అర్థం కావట్లేదు కదా వాళ్ళకి చెప్తే. ఫోటో తీసుకెళ్ళాను నేను, అందుకే ఇట్లా ప్రాబ్లం అవుతుందని ఫోటో చూపిస్తే అప్పుడు వాళ్ళు చెప్పినారు. అట్లా ఈ కూలర్ది గ్రాస్ చేంజ్ చేయాలని చెప్పేసి నా బాధ. ఇది వెనకాలది స్క్రూ సిప్తే వచ్చింది, ఇంకా ఈ సైడ్స్ది రావడానికి ఈ సైడ్స్వి ఆ స్క్రూస్ వచ్చినాయి. అవేమో నేను ఒకటి అనుకొని షాప్కి వెళ్ళాను. నాకు అట్లా ప్రాబ్లం నాకు తెలుసు అట్లా అవుతుందని, నాకు కరెక్ట్ తెలియదు కదా అవి వాటి గురించి. ఫోటో తీసుకుని వెళ్తే వాళ్ళు చెప్పినారు కటింగ్ ప్లేట్తో వచ్చేస్తుంది అని చెప్పి. అట్లా నాకు నా పెళ్ళైన 32 years నుండి ఇంట్లో 90% నేనే చేసుకుంటాను పనులు. ఇంకా అసలు చిన్న చిన్నవి మేము బ్రతికింది చిన్న జీవితం కాబట్టి ఎక్కువ ఇప్పుడు వచ్చేవి కాదు. చిన్న చిన్నవి ప్లంబర్, ఎలక్ట్రిషియన్ లాంటివన్నీ నేనే చేసేసుకుంటాను. అట్లా నాకు ఇట్లా ఇబ్బంది పడుతూ చేసేసుకుంటాను, తప్పదు కదా. ఇంకా ఏ దారి లేనప్పుడు మనమే చేసుకోవాలి కాబట్టి అట్లా చేసుకునే అలవాటు నాకు. అట్లా ఈరోజు ఇది ఈ ప్రయత్నంలో నాకు అట్లా జరిగింది. కూలర్ గ్రాస్ చేంజ్ చేయాలి, క్లీన్ చేయాలి, క్లీన్ చేసి ఫిట్ చేయాలి. కష్టమే అంటే పని వచ్చిన వాళ్ళకి ఈజీనే ఉంటుంది, ఏ పని చేసే వాళ్ళకి అది ఈజీనే ఉంటుంది కాబట్టి, అంటే ఎట్లా ఫిట్టింగ్ అంత మెథడ్ ఈజీగా తెలిసి ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా చేసేసుకుంటారు. తెలియని వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి, వాటికి కావాల్సినవన్నీ కొనుక్కొచ్చుకోవాలి, అప్పుడు చేయాలి. అందుకు కష్టం అవుతుంది. ఏదైనా నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఓం శ్రీ రాధాకృష్ణ. ఇది నా కూలర్ కష్టాలు. సమ్మర్ కదా, ఏసీ ఫిట్ చేసుకోకముందే ఇల్లు కాల్ చేయమన్నారు. ఇంకా మళ్ళీ అంత తొందరగా ఏసీ ఎందుకు ఫిట్ చేపిస్తామని చెప్పి కూలర్ చూస్తే ఇంకా సమ్మర్ బాగా వేడెక్కి హీట్ ఎక్కిపోయింది కదా బాగా క్లైమేటు. అదే. ఓం శ్రీ రాధాకృష్ణ.